ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ఇటు అమెరికా ఎంటర్ అయింది. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఆ సీజ్ ఫైర్లు చెప్పడం కావచ్చు, మళ్ళీ కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ మీద స్నైపర్లు క్షిపణులు పంపించడం, సో ఇలాంటి నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ మీద ఈవెన్ ప్రపంచ దేశాలకే కాకుండా అక్కడ ఉన్నటువంటి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి యుఎస్ లో కూడా అక్కడ ఉన్న ప్రజలు కూడా వెగటు పుట్టేసింది. ఇక నో కింగ్స్ వద్దు మాకు, ట్రంప్ ఈ యొక్క ట్రంపరితనంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు, అమెరికాకు ఉన్న పరువు దిగజారుస్తున్నాడని అక్కడున్న ప్రజలు కాకుండా వేరే దేశాల్లో కూడా ఆందోళనలు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న వేళ అసలు ట్రంప్ ఎవరి మాట వినకుండా తనకు నచ్చిన ధోరణి అవలంబించడానికి కారణాలు ఏంటి, అసలు ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, ఆ యొక్క గోత్రాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఆయనకి ఏ గ్రహం సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి కొన్ని కీలక విషయాలు మాట్లాడదాం. మనతో పాటు మనం టీవీ స్టూడియోలో జాయిన్ అయ్యారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురునాథ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. యా, డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకోవాలంటే ఈయనకి ఏ గ్రహం సరిగా ఉంది, ఏ గ్రహం సరిగా లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాల మీద అసలు ఏదైనా చేయొచ్చు, నేను ఏం చేసినా నాకు చెల్లుతుంది అనే ఒక మైండ్లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ఇవాళ. ముందుగా మన టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటిదాకా నేనంతా కూడా భక్తి ఛానల్స్లో అంతా కూడా నా యొక్క ఆధ్యాత్మిక విషయాలు కానీ, ఈ యొక్క జాతక సంబంధమైన విషయాలు కానీ, మాస ఫలితాలు కానీ విశ్లేషణ చేస్తున్నాను. ప్రధానంగా ఫస్ట్ టైం అంతా కూడా న్యూస్ ఛానల్లో అంతా కూడా పొలిటికల్ విషయంగా ఈ డొనాల్డ్ ట్రంప్ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయడానికి వచ్చానమాట. మీరందరూ కూడా ఆదరిస్తారని చెప్పి భావిస్తున్నాను. ప్రధానంగా చూసుకుంటే మీరు అడిగిన విధానంగా డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ఈ జాతక ప్రభావం వల్ల ఏ గ్రహాల యొక్క ఆధిపత్యంగా ఈ యొక్క మోనోపలి లాగా చేస్తున్నారు, దేశం మీద ఆధిపత్యం తీసుకురావడానికి కానీ, వివిధ దేశాల మీద తన యొక్క మార్క్ అనేది చూపించడానికి, తన మాట వినే విధంగా లొంగ తీసుకోవడానికి కన్నా కానీ ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఏమవుతుందంటే, ఈ జాతకం చూసుకుంటే ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్ర జాతకుడు, వృశ్చిక రాశి జాతకుడు. ఈ వృశ్చిక రాశి జాతకుడికి ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు. చంద్రుడు నీచ స్థానంలో ఉంటాడు. ఈయన లగ్నం వచ్చేసి సింహ లగ్నం. ఇది ప్రధానంగా చూసుకుంటే సప్తమాధిపతి శని కారకుడు అవుతాడు. దశమాధిపతి ఏది రాజయోగ కారకుడు అంతా కూడా శుక్రుడు కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఈయనకి బలహీనమైన స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు జరిగేదంతా కూడా బృహస్పతి యొక్క దశ, గురుదశ నడుస్తుంది. అంతర్దశలో అంతా కూడా శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడే ఒక 2 నెలల క్రితమే మనకంతా కూడా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా అంతర్దశలో విదశలో అంతా కూడా ప్రారంభమైంది. శుక్రుడిలో ప్రధానంగా బృహస్పతి యొక్క దశ, అంతర్దశలో శుక్రుడు, తర్వాత శని యొక్క మరి యొక్క అంతర్దశ అనేది నడుస్తుంది అనమాట, విదశలో అనేది నడుస్తుంది. శని ప్రభావం గోచారరీత్యా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు శని కలయిక, సూర్య భగవానుడు శని కలయిక, ఈ చతుర్గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి ప్రభావం చూపిస్తుంది. ముందుగా 6 నెలల క్రితం నుంచి ఎప్పుడైతే కనుక కుంభరాశిలో ఈ యొక్క అంగారకుడు ప్రారంభమయ్యాడు, అంగారకుడు షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేది ప్రారంభమైంది, చతుర్గ్రహ కూటమి అనేది ప్రారంభమైంది. దీని ప్రభావం వల్ల రాహు అనేవాడు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల గోచారరీత్యా కూడా కాలసర్ప దోషంలో రాహుకేతుల స్తంభంలో గ్రహాలన్నీ ఉండడం వల్ల వివిధ దేశాల మధ్య అంతర్గ్రహ పోరు అనేది జరగడం కానీ, ఆధిపత్య పోరు జరగడం కానీ, ఈ బాంబులు దాడులు జరగడం కానీ జరుగుతుంటాయి. ప్రధానంగా గ్రహాలు అనేది ఏ గ్రహం కారణం అవుతుందంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడు, శనీశ్వరుడు, బృహస్పతి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. యుద్ధాలకు కారణం అంతా కూడా అంగారకుడు, రాహు, శనీశ్వరుడు, బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది. ఈయన జాతకరీత్యా ప్రభావం అంతా కూడా చూసుకుంటే నవంబర్ 28వ తారీఖు తర్వాత గ్రహస్థితి ఈయనకంతా కూడా ఆధిపత్యం ఏదైతే దేశంలో ఉంటే అపోజిషన్ అంతా కూడా పెరుగుతుంది. ఈయనకంతా కూడా దేశంలో వాళ్ళ దేశంలో ఉండే ప్రజలంతా కూడా ఈయన మీద ఈ యొక్క తిరుగుబాటు చేయడం జరుగుతుంది. దీని ప్రభావం వల్ల దానికి ఈ తిరుగుబాట్లు అనేవి ఇంకా ఎక్కువ అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన ఆధిపత్య పోరు అనేది, ఈయన ధోరణి అనేది మోనోపలి లాగా ఈయన చెప్పిందే వినాలి. కింగ్డమ్ రూల్ అనేది ఈయనే రాజు, దేశానికంతా కూడా ఈయనే రాజు, ప్రపంచానికంతా కూడా ఈయనే రాజుగా చెప్పాలని చెప్పేది ఈ యొక్క ఆధిపత్య పోరు అనేది మంచిది కాదనమాట. ఎప్పుడైనా నలుగురితో పాటు, 4 దేశాలతో పాటు ఎదుగుదల తీసుకురావాలి, ప్రపంచానికంతా కూడా మంచి తీసుకురావాలని చెప్పేసి, ఆధిపత్యం తీసుకురావాలని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఈయన చెప్పిందే వినాలి అనేది మోనోపలి లాగా ఉంటుంది. ఎప్పుడైనా ప్రతినిత్యం కూడా చూసుకుంటే గ్రహాల యొక్క ఆధిపత్యం ఎంతవరకు వస్తుందంటే పాపం పండేదాకా చూస్తుంది. పాపం పండిందంటే ఏం చేస్తారు, దానికి పాతాళానికి తీసుకెళ్లిపోతుంది. మీరు అన్నట్టు పాపం పండిందంటే ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దేశాది నేతలు ఇబ్బంది పడుతున్నారు, ఈవెన్ యుఎస్లో ఉన్నటువంటి సెనేటర్లు కావచ్చు, అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఆయనకి వ్యతిరేకంగా అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ఆందోళనలు జరుగుతున్నాయి.
సో ఇవన్నీ చూసుకుంటే అసలు ప్రపంచంలో ఏ దేశాధినేత కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా నీట్గా ఉంటాయి. వేరే దేశం మన వల్ల ఇంపాక్ట్ అవ్వకూడదని ఉంటుంది, మన సొంత దేశంలోని ప్రజలు ఇబ్బందులు పడకూడదని, చమురు కావచ్చు, ఇంధన రంగంలో కావచ్చు సంక్షోభాలు తలెత్తకూడదని చెప్పి ఆ నేతలంతా వాళ్ళ ప్రజల గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ వాళ్ళ ప్రజలు, తర్వాత వేరే దేశాల గురించి ఆలోచిస్తారు. ఖచ్చితంగా. ఈవెన్ ఈయన అసలు వాళ్ళ దేశాల గురించి ప్రపంచ దేశాలు పక్కన పెడితే అమెరికా గురించి అసలు ఆలోచించట్లేదు. సో ఇంతమంది తిరుగుబాటు వల్ల ట్రంప్ రిజైన్ చేసే అవకాశం ఏ క్షణమైనా రావచ్చా అంటే జాతకం ప్రకారం ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు తర్వాత ఈ కాలసర్ప దోషం నుంచి వీగిపోతుంది. ఈ లోపల అనుకోని మార్పు, అనుకోని సంగతుల వల్ల తన పదవీ గండం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా ఏంటంటే దేశానికి కొంచెం ప్రశాంతత కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో కానీ ప్రధానంగా చూసుకుంటే మళ్ళీ కొన్ని నెలల తర్వాత అంగారకుడి యొక్క స్తంభన అనేది జరుగుతుంది. నీచ స్థానంలో అంగారకుడు సంచారం జరిగినప్పుడు ప్రతి 45 రోజులకు మారుతుంటాడు అంగారకుడు. ఎప్పుడైతే కర్కాటక రాశి ప్రవేశం చేసిన తర్వాత ఇక్కడ అంగారకుడి యొక్క స్తంభన జరుగుతుంది. గ్రహ దేవతలన్నీ కూడా ఈ యొక్క రాహుకేతు మధ్యలోనే ఉండడం, మరి బృహస్పతి జూన్ 1వ తారీఖు తర్వాత ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఈ గ్రహస్థితి అంతా ఎప్పుడైతే జూన్ 1వ తారీఖు నుంచి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారో ఈ వృశ్చిక రాశి జాతకుడైన డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఈ యొక్క పదవీ గండానికి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. భగవంతుడంతా కూడా పూర్వం అంతా కూడా చూసే ఉంటారు, మనకి ఈ యొక్క మహాభారతంలో చూసే ఉంటారు, మనకి భాగవతంలో కానీ శ్రీకృష్ణ పరమాత్మ శిశుపాలనంతా కూడా 100 తప్పులు చేసేదాకా అవకాశం ఇచ్చాడు. తర్వాత ఈయన కూడా కొంచెం ఆయన చేసిన కర్మలంతా కూడా అనుభవించే విధంగా దానికంతా కూడా ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క అధపాదాలానికి పడిపోయే విధంగా ఉంటుంది. ఒకసారి పదవీ గండం వచ్చిందంటే దానికి అంతా కూడా ప్రజల యొక్క మన్నన అనేది పొందాలి. ప్రధానంగా ప్రజల దగ్గర నుంచి మంచి పబ్లిసిటీ ఉంటేనే పదవి రావడానికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ యుద్ధంలో పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్ గురించి మనం కూసే పక్కన పెట్టుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ వారు స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్కి ఇరాన్ అమెరికా సపోర్ట్ ఇస్తూ వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు యుద్ధానికి గ్రహాలకి సంబంధం ఏంటి అసలు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంగారకుడు అనే గ్రహం అనేది తీసుకుంటే యుద్ధానికి ప్రాముఖ్యత చెప్తాడు. ఒక 18 ఏళ్ల యువకుడు, నవ యువకుడు అంతా కూడా యోధులు ఏ రకంగా ఉంటాడు, యోధుడు అంతా కూడా బలిష్టంగా ఉండి సకల యుద్ధ నైపుణ్యంతో అంతా కూడా ఉండే సకల శాస్త్ర నైపుణ్యంతో ఉండే ఒక యువకుడిలాగా ఉంటాడు. ఈ అంగారకుడు అనేవాడు యుద్ధానికి కారణంగా ఉంటారు. తర్వాత శనీశ్వరుడు, రాహు, బృహస్పతి కారణం అవుతారు. ఈ గోచార చక్రం అంతా కూడా వీళ్ళ మీద ఉంటారు. బృహస్పతి, శనీశ్వరుడు, అంగారకుడు, రాహు, కేతు ఈ గ్రహాల యొక్క సంచారం మేరకే గోచార చక్రం అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఈ గ్రహాల ప్రభావం వల్ల ఎప్పుడైతే రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలన్నీ ఉంటాయో ఈ అంగారకుడు నీచ స్థానంలో ఎప్పుడైతే స్తంభన జరుగుతుందో దేశాల్లో, వివిధ దేశాల్లో అంతర్గ్రహ పోలు జరగడం కానీ, వివిధ దేశాల మీద, శత్రు దేశాల మీద దండయాత్ర చేయడం అనేది జరుగుతుంది. ఆధిపత్య పోరనే జరుగుతుంది. కలియుగ ప్రభావం అనేది కూడా ఎప్పుడైనా కానీ ఇంకా ప్రభావాన్ని చూపించట్లేదు. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క దేశం మీద ఆధిపత్య పోరు, ఆర్థిక వనరుల మీద అయినా కావచ్చు, నిత్యావసర సరుకుల మీద అయినా కావచ్చు, పెట్రోల్ మీద అయినా కావచ్చు, ప్రతి ఒక్క సరుకుల మీద అయినా కావచ్చు, నిత్యావసర వస్తువులు ప్రజలకు కావాల్సింది ఏంటి, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా దాని మీద ఆధిపత్య పోరు అనేది, సుంకాలు ఎక్కువ పెంచడం అనేది కావచ్చు. విదేశంలో స్థిరత్వం కావాలన్నా కానీ ఇప్పటికీ ఉద్యోగాలు లేకుండా చాలా మంది చదువులు అయిపోయినప్పటికీ కూడా ఈ యొక్క వీసాలు అనేది కూడా స్టాంపింగ్ కాకుండా అక్కడనే ఉండే పరిస్థితి కలుగుతుంది వాళ్ళకంతా కూడా. ఇటువంటి ఇబ్బంది నుంచి బయటపడాలన్నా, గ్రహస్థితి మెరుగుపడాలన్నా భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఎక్కువగా ఉండాలి. ప్రజలంతా కూడా మీరు ఏమి చేసినా భగవంతుడికంతా కూడా ప్రపంచానికి మంచి జరిగే విధంగా, ప్రపంచానికి శాంతి కలిగే విధంగా వీరంతా కూడా భగవంతుడంతా కూడా మంచి చేయాలి. భగవంతుడంతా కూడా ఈ యొక్క ప్రజలకి మనశ్శాంతి కలిగే విధంగా, ఈ యొక్క ట్రంప్ ఒక బాధల నుంచి బయటపడే విధంగా, అందరికీ ఈ యొక్క మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి మీరు కోరుకోవడం వల్ల మీ బాధలు మీ వల్ల ఏంటిదంటే ఎటువంటి కష్టాలు పడుతున్నారు ఇరాన్లో కావచ్చు, ప్రజలంతా కూడా అమాయకులు కూడా చనిపోవడం జరుగుతుంది. అమాయకుల మీద కూడా బాంబులు పడడం జరుగుతుంది. అవును, చాలా మంది చనిపోతున్నారు. అది ఇంకో అమెరికాలో కూడా వివిధ దేశాల నుంచి కావచ్చు, ప్రధానంగా అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వాషింగ్టన్ DC దగ్గర నుంచి కావచ్చు, చికాగో దగ్గర నుంచినే కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ప్రజలంతా కూడా ఈ ట్రంప్ అనే నోకింగ్ రూల్ అని చెప్పేసి, నోకింగ్ స్లోగన్ అని చెప్పేసి అందరు కూడా అపోజింగ్ అనేది చేస్తున్నారు ట్రంప్ మీదనే. వాళ్ళ దేశంలో వాళ్ళకి అపోజింగ్ ఉంది. దీని మీద ప్రభావం అంతా కూడా నవంబర్ 28వ తారీఖు తర్వాత వాళ్ళకి జరిగే అంతరంగా జరిగే కొన్ని సెనేటర్ పోస్టెస్ అనేది ఉంటాయి, కొన్ని పదవుల కోసం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ ఎన్నికల్లో కూడా ఈయన ఆధిపత్యం అనేది లేకపోతే, ఆధిపత్యం అనేది డౌన్ అయితే కనుక ఖచ్చితంగా ఈయన అంతకంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈయన పదవీ గండం అనేది ఈ డిసెంబర్ 5వ తారీఖు లోపల ఈయనకంతా కూడా చూపిస్తుంది, గ్రహ ప్రభావం అనేది చూపిస్తుంది.
సో ఫైనల్గా ఈ యుద్ధం ఎఫెక్ట్ భారతదేశం మీద ఉండే అవకాశం ఉంటుంది అంటారా? ఇప్పటికే ఈ యొక్క సామాన్యులకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులపైన ట్యాక్సులు పెరుగుతాయనే భయం, మొన్నటిదాకా పెట్రోల్ బంకులు చూసాం మనం. సో ఇంకేమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉందా? అంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. మన భారతదేశంలో అంతా కూడా గవర్నమెంట్ రూలింగ్ అంతా కూడా చాలా మంచి చాకచక్యంగా చేస్తుంది. వివిధ దేశాలతో కలుపుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి ఏం వరువులు కావాలి, వీళ్ళకి ఏం సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. వివిధ దేశాల్లో ఎటువంటి ఇబ్బందిని వచ్చినప్పటికి కూడా పెట్రోల్ దగ్గర నుంచి మనకు రావాల్సిన షిప్నీలు కానీ అన్నీ కూడా, షిప్స్ అని కూడా, పెద్ద పెద్ద నౌకలన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజులు ఇబ్బంది పడినప్పటికి కూడా వారం రోజుల లోపల దాని దగ్గర నుంచి రావడం కానీ జరుగుతుంది. ఇదంతా గవర్నమెంట్ రూల్ని చాలా మెచ్చుకోవాల్సింది. మనం అంతా కూడా ఇండియన్ గవర్నమెంట్ రూల్ అంతా కూడా ఖచ్చితంగా మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే వివిధ దేశాలంతా కూడా కొన్ని నెలల నుంచి అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. మనకి ఒక వారం రోజుల లోపలనే ర్యాపిడ్ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. ర్యాపిడ్గా మనం అంతా కూడా ఫాస్ట్ మూవింగ్గా చేస్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే మనకి నలుగురితో పాటు కలుపుకునే తత్వం అనేది ఉంటుంది భారతీయులకంతా కూడా. ఇక్కడ చూసుకుంటే ఆధిపత్య పోరు, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే కరెక్ట్ అనే విధానం అనేది ఖచ్చితంగా ఎవరు కూడా సమ్మతించేది కాదమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఇది గురునాథ్ శర్మ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? మరి ట్రంప్ రిజైన్ చేస్తాడా, చేపిస్తారా? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.